కొత్త మలుపు మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 58 మినిట్స్‌తో ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే మూవీ స్టార్టింగ్‌లోనే ఏదో ఈ మూవీ కొంచెం తేడాగా ఉందే అనిపించా. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ అంట, రొటీన్ రొట్టంట ఏదో కలిపి కొట్టేస్తాడులే అనుకున్నా ఖచ్చితంగా నేను. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకా ఈ మూవీలో స్టోరీ. అసలు ఈ మూవీలో స్టోరీ ఎంత రొటీన్ అంటే అంత రొటీన్‌గా ఉంది. అసలకి ఇలాంటి స్టోరీస్ మనం ఎన్ని సార్లు చూడాలో నాకు అర్థం కావట్ల. లవ్ అంటారు, చిక్కులు పెడతారు, విడిపిస్తారు అంతే. ఇంక మరీ అంత గొప్పగా ఏమి ఉండదక్కడ. అసలకి మూవీలో లవ్ స్టోరీ స్టార్ట్ అవుద్ది. అది అంత క్రింజ్ అంటే అంత క్రింజ్‌గా ఉంటది. మన హీరో ఏదో తాగొస్తాడు, ఏదో మాట్లాడుతా ఉంటాడు ఒక బొమ్మతో. మన హీరోయిన్ దాన్ని చూసిద్దంట, ఏదో చేసిద్దంట, బట్టలు మార్చిద్దంట. అసలు మూవీలో బట్టలు మార్చే అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటది. అసలు దాన్ని ఎంత లాగ్ అంటే అంత లాగ్ చేస్తారు. లిటరల్లీ ఏంటంటే ఒక 1 అవర్ తర్వాత కూడా ఆ కాన్సెప్టే నడుస్తా ఉంటది. మళ్ళీ ఈ కాన్సెప్ట్ ఏంట్రా అంటే ఇంటర్వ్యూలు అయ్యాక ఒక ట్విస్ట్ లాగా చూపిస్తారు. అసలుకి ఆ ట్విస్ట్ గైస్ నాకైతే అస్సలంటే అసలు వర్కౌట్ అవ్వలా. లిటరల్లీ క్రింజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో ఏంటంటే బట్టలు ఎప్పదీసి ఏసామనేసి ఏదో ఒక చిన్న కాన్సెప్ట్ పట్టుకొని మూవీని చిన్నగా అంటే చిన్నగా లాగ్ చేయరు మామ. ఏమన్నా మాట ఎత్తే ఆ మాట ఎత్తారు బట్టలు తీసామనేసి. అసలు ఆ కాన్సెప్ట్ లిటరల్లీ క్రింజ్ అంటే క్రింజ్ ఉంది. నాకైతే వరస్ట్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఏంటంటే చెప్పడం మర్చిపోయాను. మూవీలో డబ్బింగ్ గైస్ చాలా అంటే చాలా బాగుంది. సంతోష్ గారి కపుల్ ఫ్రెండ్లీ మూవీ ఉంది కదా, ఆ మూవీకి ఎవరు చెప్పారు, ఈ మూవీ కూడా డబ్బింగ్ వాళ్ళే చెప్పారు. అందువల్ల అయితే డబ్బింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మూవీలో అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ ఏమైనా పర్లేదు అంటే ఈ డబ్బింగ్ వల్లే మనకైతే కొంచెం ఎంగేజ్ అవుతాం. మూవీలో డబ్బింగ్ అయితే చాలా ఇంపాక్ట్ ఉంటది. చాలా సీన్స్ అయితే కొంచెం పర్లేదులే అనిపిస్తాయి అక్కడక్కడ సెకండ్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో ఏంటంటే స్టోరీ కొంచెం చేంజ్ చేస్తారు. ఆ స్టోరీ ఏంటంటే అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ అయితే లైట్ గా ఎంగేజ్ అవుతాం మనం. మెయిన్లీ ఏంటంటే మన హీరోకి ఒక చిన్న డౌట్ వస్తది. ఆ డౌట్ వల్లే మూవీ అయితే కొంచెం ఎంగేజింగ్ గా వెళ్తా ఉంటది అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ లో. అలాగే సెకండ్ హాఫ్ లో లవ్ సీన్స్ అయితే కొన్ని ఉంటాయి. ఆ సీన్స్ అయితే కొంచెం క్యూట్ గా ఉంటాయి. అలాగే సెకండ్ హాఫ్ లో ఏంటంటే మన హీరో ఏదో బాధపడతా ఉంటాడు, ఏదో బ్రేక్ అయిపోయినట్టుగా. ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీన్స్ గైస్ నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు. ఆ సీన్స్ లో ఏంటంటే మన హీరో యాక్టింగ్ అంతగా బాగుండదు. ఫేస్ లో ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ ఉండవు. అందువల్ల అయితే మనకైతే అంతగా వర్కౌట్ అవ్వదు. అసలు జోక్ ఏంట్రా అంటే సంకల్ నెప్పొట్టి మూలన కూర్చుంటే ఎవడో వచ్చి భుజం మీద గుద్దినట్టు ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉందంట. అసలుకి ఈ సినిమానే చూడలేక తరకలాడితే మళ్ళీ దీనికి పార్ట్ 2 రా అంటే ఇంకేం చెప్పను. నాకైతే పార్ట్ 2 చూసేంత ఓపిక లేదు. ఇది కూడా లేదు. నా వల్ల అయితే అసలంటే అసలు కాదు. మళ్ళీ క్లైమాక్స్ లో ఒక చిన్న క్యామియో ఉంటది. అసలు ఎందుకు వై అనిపించింది ఆ కామియో నాకైతే. కాకపోతే ఏంటంటే చెప్పడం మర్చిపోయాను గైస్. మెయిన్ థింగ్ క్లైమాక్స్ మామ చాలా అంటే చాలా బాగుంది. ఆ క్లైమాక్స్ లో ట్విస్ట్లు కావచ్చు, ఆ టాన్స్ కావచ్చు, కొంచెం ఎంగేజింగ్ గా అనిపించినాయి నాకు. మూవీలో క్యారెక్టర్ ఉంటుంది గైస్, ఫన్నీగా విలేజ్ లో ఉంటాడు అతను. అతని క్యారెక్టర్ మామ చాలా అంటే చాలా బాగుంటది. తన నుంచి క్లైమాక్స్ లో ఒక చిన్న ట్విస్ట్ వస్తది. ఆ ట్విస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ లో ఒక 2, 3 ట్విస్టులు వస్తాయి గైస్. అవైతే కొంచెం పర్లేదు, నాకైతే నచ్చాయి. ఆ ట్విస్టుల కోసం ఈ మూవీ మొత్తం నడిపించారంటే నాకైతే కొంచెం జోక్ గా అనిపించింది. ఈ ట్విస్ట్ చెప్పడానికి నువ్వు మూవీ మొత్తం నడిపించావా ఏంటి అనిపించాయి. సర్లేండి, ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ గైస్ లైట్ గా డిస్టర్బ్ చేస్తాయి. స్టార్టింగ్ లో ఒక సీన్ ఉంటుంది అనమాట, మన హీరోది బట్టలు పేది అక్కడ లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే నాకైతే ఫస్ట్ హాఫ్ గైస్ అసలు అంటే అసలు నచ్చలేదు. సెకండ్ హాఫ్ అయితే సర్లే ఓకే ఓకే అనిపించింది. ఆ క్లైమాక్స్ లో ట్విస్టులు కావచ్చు కొంచెం పర్లేదులే, ఓకే ఓకే అనిపించే. మీరు బాగా ఖాళీగా ఉన్నాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి గైస్, మీకు నచ్చొచ్చామో మరి. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.